పద సక్కు. ఇలా చూడు, ఉమా శివప్పల అదృశ్యం వెనక నీ హస్తం ఉందని నాకు తెలిసిందే అనుకో, నిన్ను వదలను, ప్రాణాలు తీస్తాను. ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. పద సక్కు. వీడు పెద్ద తిండిపోతూ, ఎలాగోలా వీడి దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టాలి. తీసుకోండి, నెయ్యితో చేశాను, తినండి తినండి. అదేంటంటే మా చుట్టాలు ఉమా శివప్ప ఉన్నారు కదా, వాళ్ళు ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరు. మీకేమనిపిస్తుంది, వాళ్ళు ఏమై ఉంటారు? అయిపోయింది, అయిపోయింది. అయ్యో, లడ్డు అయిపోయిందంటున్నా. ఎంత కమ్మగా చేశారండి. ఇలాంటి లడ్డు నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయింది. ఇంకొకటి ఇచ్చారంటే తిని తరిస్తాను. ఇది కూడా తినండి. నేను మళ్ళీ చేసి మీకు డబ్బాలో పెట్టి పంపుతాను. సత్యభామ గారు పెద్ద పథకమే వేశారు. శివప్ప ఉమా ఎక్కడున్నారో నేను చెప్పాలా? మీ పప్పులు నా దగ్గర ఉడకవు. మీరు నాకు 100 లడ్డూలు పెట్టినా నేను ఆ విషయం చెప్పనుగా. ఏం ఆలోచిస్తున్నారు? ఏంటి? అదేంటంటే మా శివప్పని బొమ్మని మీరు ఎక్కడ బంధించారు? నాకు చెప్పొచ్చు, తప్పులేదు. చూడండి, నేను ఈ రహస్యాన్ని నిజంగా ఎవరికి చెప్పను. వాళ్ళిద్దరిని అయ్యగారే బంధించుంచారు కదా, ఎక్కడ బంధించారు? అడుగుతున్నది మిమ్మల్ని. అది కాదు, మరి వాళ్ళిద్దరూ ప్రాణాలతోనే ఉన్నారా? అయ్యో చెప్పండి, ఎన్నిసార్లు అడగాలి? అదేమిటంటే సత్యభామ గారు, రండి చెవులో చెప్తాను. అది శివప్ప ఇంకా ఆయన భార్య ఉమా ఎక్కడున్నారో నాకే కాదు, ఈ ఊళ్ళో ఎవరికి తెలీదు. అరే ఆగండి దామగారు. ఉచితంగా 4 లడ్డూలు తిన్నాడు బండోడు. 4 లడ్డూలు తిన్నాడు, విషయం మాత్రం చెప్పకుండా వెళ్ళాడు. నీకు ఆ లడ్డూలు అరగవు, ఇది నా శాపం. ఏమండి, నేను చెప్పేది ఏంటంటే, అదే మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఏం గుర్తుంచుకోవాలి? నీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి. నీ అతి తెలివి నా మీద చూపించకు. ఇప్పుడింత గందరగోళం నీ వల్లే జరిగింది. నీ వల్ల నేను ఆ పిల్లతో మాటలు పడ్డాను. ఇంకెప్పుడు నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వకు. ఇవ్వండి. ఏయ్, ఎక్కడికెళ్తున్నావు? ఊరికే సోది చెప్పి చంపకుండా ముఖ్యమైన విషయం ఏదైనా చెప్పాలనుకుంటే త్వరగా చెప్పు. ఏమండి, అది నాకు ఒక చిన్న ధర్మ సందేహం వచ్చింది. మీరు పెద్ద నాటకవాడి. శివప్ప తీసుకున్న 10 రూపాయల అప్పుని 110 రూపాయలుగా మార్చేశారు. ఆలయానికి తాళం వేశారు. భార్యాభర్తల్ని గదిలో బంధించారు. కానీ ఇదంతా చేస్తే మీకేం లాభం వచ్చింది? ఏం లాభం అంటే, నేను ఆ శివప్ప ముక్కు మూసేశాను. ఊపిరాడక నోరు తెరుస్తాడు. నా కాళ్ళు పట్టుకుని సక్కును పెళ్లి చేసుకోమని బ్రతిమలాడతాడు. ఇక్కడేనండి మీరు పప్పులో కాలేశారు. సరే, ఇది చెప్పండి, మీరు శివప్ప ముక్కు మూసేస్తే ఇబ్బంది పడేదెవరు? సక్కు. ఆలయానికి తాళం వేశారు. తెరవమని ప్రాధాయపడుతున్నదెవరు? సక్కుబాయ్.
ఉమని శివప్పని అదృశ్యం చేసేశారు. వాళ్ళు కనబడపోతే వెలవెలలాడేదెవరు? సక్కుబాయ్. మీరెన్ని పథకాలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా దండగే. సక్కు మాత్రం వచ్చి మీ కాళ్ళ మీద పడదు. ఎదురు చూసి చూసి మీ కళ్ళు కాయలు కాచిపోయాయి. ఆ పిల్ల మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా ఏదో ఒకటి చెయ్యండి. ఆలోచించండి. శాంతమ్మ గారు, శాంతమ్మ గారు, శాంతమ్మ గారు, ఏమైంది? కళ్ళు తెరువు శాంతమ్మ గారు. బామ్మ, కళ్ళు తెరువు బామ్మ. బామ్మ, కళ్ళు తెరవండి. ఉండు, నేను నీళ్ళు తీసుకొస్తాను. బామ్మ కళ్ళు తెరువు. పాండు, వైద్యుడు తాతయ్య బామ్మ కోసం మందిచ్చారు కదా, వెళ్ళది తీసుకురా. వెళ్ళు త్వరగా. పిల్ల, తెస్తాను, ఇప్పుడే తెస్తాను. బామ్మ, బామ్మ కళ్ళు తెరువు. బామ్మ, బామ్మ లే బామ్మ. పెద్దమ్మా, బామ్మ, పెద్దమ్మా, బామ్మ చూడండి మన సక్కు వచ్చింది. బామ్మ, బామ్మ ఈ మందు వేసుకో, నువ్వు కోలుకుంటావు. ఇప్పుడు పర్వాలేదా? బానే ఉన్నావా? సక్కు, నువ్వెలా ఉన్నావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? బామ్మ, నువ్వు కంగారు పడకు, నేను వచ్చేసాను కదా. పెద్దమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి. మీరు బాగా నీరసించిపోయారు. సక్కు, బామ్మని జాగ్రత్తగా చూసుకో. మీరు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకండి. పెద్దమ్మా, మీ కొడుకు కోడలు వస్తారు. దిగులు పడి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ప్రశాంతంగా పడుకోండి. పిల్ల, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. నువ్వు వెళ్తే తను చాలా కంగారు పడుతుంది. తన పక్కనే ఉండు. పద అభయ. నువ్వు సమయానికి వచ్చావు. నీకంత మంచి జరుగుతుంది. నీకెప్పుడు నా దీవెనలుంటాయి. పద అభయ. రా పండు. సక్కు, నేను వద్దన్నా నువ్వు బయటికి వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టకు. అలాగే బామ్మ, ఇక మీదట నిన్ను ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇలా చూడు, నువ్వు కూడా వైద్యుడి తాతయ్య మాట వినాలి. ఇప్పుడు జావ తాగాలి, ఆ తర్వాత వేడివేడి అన్నం తినాలి. ఇంకా కొంచెం ఉప్పు వేసి సగ్గుబియ్యం జావ కాసిస్తాను. ఇంకా అన్నంలో నిమ్మకాయ పచ్చడి, నెయ్యి వేసుకుని కలుపుకుని తిను. అన్నం తిని హాయిగా నిద్రపో. నీ అలసటంతా తీరిపోతుంది, సరేనా? సఖు, శివప్ప గురించి ఉమ్మ గురించి ఏమన్నా తెలిసిందా? వాళ్ళని వెతకడానికి అయ్యగారింటికి వెళ్ళావు కదా? అవును బామ్మ, కానీ గోదామ్మ చెప్పింది వాళ్ళు వాళ్ళ ఇంట్లో లేరు అని. కానీ బామ్మ, నువ్వేమీ కంగారు పడకు. నాన్నగారు అమ్మ ఈ లోకంలో ఎక్కడున్నా మన పాండురంగడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. బామ్మ, నువ్వు దిగులు పడకు. నా పిల్లలు ఎక్కడ ఉండుంటారు?